వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను, కీరా అలాగే చెర్రీ టమాటోతో. సో చాలా రకాల కార్వింగ్స్కి మనం ప్లేట్ గార్నిష్కి ఎక్కువగా యూజ్ చేసే వెజిటబుల్స్లో కీరా ఉంటుంది, దాని తర్వాత క్యారెట్, బీట్రూట్, టొమాటో. సో చాలా తక్కువగా మనకు స్ప్రింగ్ ఆనియన్ ఇవి, బట్ మ్యాక్సిమం మనకు యూజ్ చేసేది కీరా ఎక్కువ వాడుతూ ఉంటాం. సో రౌండ్ స్లైసెస్, మెయిన్గా ఇక్కడ హెడ్ వస్తుంది. సో కొంచెం చిన్న సైజులో బాడీ, మళ్ళీ కింద ఇక్కడ లెగ్స్ కొంచెం క్రాస్ పెడుతున్నాను. సో ఇది ఐస్ పెట్టడానికి. సో లెగ్స్ కొరకు ఓకే. సో ఇక్కడ వీ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా లెగ్ వచ్చేస్తుంది మనకి. నడుస్తున్నట్టుగా చూపిస్తున్నాం. దీంట్లో ఇంకొకటి చిన్నది, ఇది ఫ్రంట్ సైడ్ మనకు హ్యాండ్ లాగా చూపిస్తున్నాను. ఓకే. సో మనం ఎట్లా అంటే బాటసారి వెళ్తున్నప్పుడు అంటే పిక్స్లో చూపించేది ఏంది, ఇలా ఒక కర్రీకి చిన్న మూటలా కట్టేసుకుని ఫుడ్ అలా వెళ్తూ ఉంటారు కదా. సో అలా దీంట్లో చూపిస్తున్నాను నేను. ఇది స్ట్రైట్గా కర్ర, ఇది కొంచెం హ్యాండ్ ఇలా పైన వేసేసి ఇలా ఇక్కడ నుంచి కంటిన్యూషన్ మూటలాగా చూపించడానికి చెర్రీ టొమాటో ఇక్కడ, ఓకే. సో అలాగే ఐ చూపించడానికి బ్రింజాల్లోంచి ఒక చిన్నగా రౌండ్ షేప్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చిన్నగా యాంటీనాస్ రావాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి కట్ చేసి పెట్టాను కదా, దాంట్లోంచి తీసుకుంటున్నాను. అలాగే ఇంకో దాంట్లోంచి రెండోది.
చిన్న చిన్న డిజైన్స్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనం అనుకున్న ఫిగర్ అనేది నీట్గా వస్తుంది. చీమ అలా నడుచుకుంటూ ఫుడ్తో పాటు వెళ్తుందన్నమాట. అలా చేస్తున్నాం చిన్న చిన్న క్యారెక్టర్స్ లాగా. స్కూల్స్లో కానీ పిల్లలకు ఏదైనా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి మనం ఈజీ డిజైన్ చేసిస్తే వాళ్ళు పార్టిసిపేట్ చేసడానికి కూడా కావాల్సిన థీమ్ అనేది దొరుకుతుందన్నమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి.